హాయ్ వ్యూవర్స్, ఐ యామ్ రమేష్. ఈరోజు మనం ఎంఎస్ ఎక్సెల్లో ఉన్న న్యూ వర్క్ బుక్ గురించి, న్యూ వర్క్షీట్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేద్దాం. స్టార్ట్, ఆల్ ప్రోగ్రామ్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. ఇలాంటి మెసేజ్ బాక్స్లో ఏమన్నా ఓపెన్ అయితే దాన్ని క్లోజ్ చేయండి. బ్లాంక్ వర్క్ బుక్, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. నేను నా లాస్ట్ క్లాస్లో చెప్పాను, ఎంఎస్ ఎక్సెల్లో నెంబర్ ఆఫ్ వర్క్ బుక్స్ ఉంటాయి, మళ్ళీ ఒక్కొక్క వర్క్ బుక్లో నెంబర్ ఆఫ్ వర్క్ షీట్స్ ఉంటాయి. ఫస్ట్ వర్క్ బుక్ మెయిన్, అది ఎలా ఓపెన్ చేయాలి? ఈ వర్క్ బుక్, న్యూ వర్క్ బుక్ను ఓపెన్ చేయడానికి 2 వేస్ ఉన్నాయి. ఒకటి మౌస్ ద్వారా, 2 కీబోర్డ్ ద్వారా. ఫస్ట్ మౌస్ ద్వారా ఎలా ఓపెన్ చేద్దామో చూద్దాం. ఫైల్ అంటే ఫైల్ మెనూ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. న్యూ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. బ్లాంక్ వర్క్ బుక్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. పైన టైటిల్ బార్ దగ్గర చూడండి, బుక్ 2 ఓపెన్ అయింది. మళ్ళీ వేరొక బుక్ ఓపెన్ చేయాలి అంటే మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి న్యూ బ్లాంక్ వర్క్ బుక్, పైన చూడండి బుక్ 3 ఓపెన్ అయింది. అలాగే కీబోర్డ్ ద్వారా న్యూ వర్క్ బుక్ ఓపెన్ చేయాలి అంటే షార్ట్కట్ Ctrl+N, N ఫర్ న్యూ, Ctrl+N, బుక్ 4 ఓపెన్ అయింది. చూడండి ఇక్కడ పక్కన, ఇదిగోండి బుక్ 4. అలాగే Ctrl+N, అలాగే బుక్ 5, Ctrl+N, అలాగే బుక్ 6, ఇదిగోండి బుక్ 6. Ctrl+N అంటే మళ్ళీ బుక్ 7. ఇలా మీరు Ctrl+N అని ఎన్నిసార్లు అంటారో అన్ని బుక్స్, న్యూ బుక్స్ ఓపెన్ అవుతాయి. ఈ విధంగా న్యూ వర్క్ బుక్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు న్యూ వర్క్ షీట్ ఎలా ఇన్సర్ట్ చేస్తామో, ఎలా కొత్తగా తీసుకుంటామో చూద్దాం. వీటిని డిలీట్ చేద్దాం. ఎక్సెల్ని మెయిన్ క్లోజ్, ఎక్సెల్ యొక్క విండోని మెయిన్గా క్లోజ్ చేయాలి అంటే Alt+F4, 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 Alt+F4. ఈ విధంగా మనం ఎక్సెల్ని క్లోజ్ చేయొచ్చు. బుక్ 1లో మనం ఉన్నాం, మిగతా 6 బుక్స్ని క్లోజ్ చేసా Alt+F4 ద్వారా. ఇదే Alt+F4 షట్ డౌన్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. అదే Alt+F4 ఏదన్నా విండోని, డైలాగ్ బాక్స్ని, మెసేజ్ని క్లోజ్ చేయడానికి కూడా ఈ Alt+F4 అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు న్యూ వర్క్ షీట్, దీనికి 4 వేస్ ఉన్నాయి. ఆ 4 వేస్ ఎలా చేస్తామో చూద్దాం. ఫస్ట్ వన్, షీట్ 1 అని ఉంది కదా కింద స్టేటస్ బార్లో, బుక్ 1లోనే ఉన్నాను, షీట్ 1లో ఉన్నా. షీట్ 2 ఓపెన్ చేయాలి అంటే పక్కన ప్లస్ ఉంది, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. పక్కన ప్లస్ ఉంది, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, అంతే. అలాగే షార్ట్కట్ ఏంటంటే కీబోర్డ్ ద్వారా షిఫ్ట్ గట్టిగా నొక్కుబట్టుకొని ఫంక్షనల్ కీస్లో F11, Shift+F11, Shift+F11, ఈ విధంగా న్యూ వర్క్షీట్ అనేది ఓపెన్ చేయొచ్చు. థర్డ్ వన్ ఏంటంటే, థర్డ్ వన్ వచ్చేసరికి షీట్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి, ఇన్సర్ట్ మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. వర్క్ షీట్ సెలక్షన్లో ఉంటుంది ఆల్రెడీ, ఓకే. మళ్ళీ షీట్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి, ఇన్సర్ట్ మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. వర్క్ షీట్ అనేది ఆల్రెడీ సెలక్షన్లో ఉంటుంది, ఓకే. అలాగే ఫోర్త్ వే, లాస్ట్ వే ఏంటంటే, హోమ్ మెనూలో ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇన్సర్ట్ షీట్, దాని మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, ఓపెన్ అయింది షీట్. మళ్ళీ హోమ్ మెనూలో ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇన్సర్ట్ షీట్, దాని మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, ఓపెన్ అయింది న్యూ షీట్ అనేది. ఈ విధంగా న్యూ వర్క్ బుక్ అనేది 2 వేస్లో, న్యూ వర్క్ షీట్ అనేది 4 వేస్లో మనం ఎక్సెల్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నా నెక్స్ట్ వీడియోలో హోమ్ మెనూలోనే రీనేమ్ షీట్, డిలీట్ షీట్, ట్యాబ్ కలర్ ఆప్షన్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.